భగవద్భక్తులారా, హిందూ మత శ్రేయోభిలాషులారా, సనాతన ధర్మ ప్రియులారా, మీకందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనము మన భారతదేశము, మన హిందూ మతము, మన హిందూ ధర్మము ఎల్లప్పుడూ శాశ్వతముగా నిలబడి మన హిందూ దేశము మన భారతదేశము సమృద్ధిగా అభివృద్ధి చెందుతూ 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందాలనేటువంటి కోరిక కలిగినటువంటి హిందూ శ్రేయోభిలాషులారా, మీకందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనము నిన్నటి వరకు భగవద్గీత 18 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాము. తర్వాత భగవద్గీత యొక్క మహాత్మ్యం గురించి చెప్పుకున్నాము. భగవద్గీతను ఏ విధంగా ధ్యానం చేయవలెను అనే దాని గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు భగవద్గీత మన దైనందిన జీవితమునందు ఎట్లు ఉపయోగించును అనే దాని గురించి ఉపయోగిస్తుంది. మన దైనందిన జీవితంలో అంటే మనము ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పరుండిపోయేంత వరకు మన దైనందిన జీవితంలో ఏ విధంగా ఉపయోగిస్తుంది అనే దాని గురించి చెప్పుకుందాము. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. ఇప్పుడు ప్రపంచములో లెక్కలేనన్ని గ్రంథములు దినదినము ప్రకటితములగుచున్నవి. కొన్ని నవలలు, కొన్ని నాటకములు, కొన్ని కథలు, కొన్ని సాహిత్య గ్రంథములు, కొన్ని చారిత్రక వైజ్ఞానిక పరిశోధనలకు సంబంధించిన పుస్తకములు ఈ ప్రకారముగా ఎన్నో తయారవుతున్నాయి ప్రపంచంలో. ఒక పర్యాయము చదివిన పిదప వీనిని దూరముగా పెట్టివేస్తూ ఉంటాము. కానీ ఈ గ్రంథజాలం అంతటిలోనూ ఒక్కదానిని మాత్రము ప్రతివాడు దినమునకు ఎన్నోసార్లు విడువక వాడుతూ ఉండాలి. అది ఏ నిఘంటువు అంటే డిక్షనరీ. దానిని ఎవరు వదలజాలరు. శ్రీమద్ భగవద్గీత జీవితమునకు అట్టి నిఘంటువు వంటిది, అంటే డిక్షనరీ లాంటిది భగవద్గీత. దినదినమునకు గంటకు దాని అవసరము మనుజునకు ఏర్పడుచుండును. భగవద్గీత యొక్క అవసరము దినదినములో గంటకు కూడా భగవద్గీత యొక్క అవసరము ఏర్పడుతూ ఉంటుంది. డాక్టర్ గారు మందుల పుస్తకము అంటే మెటీరియో మెడికాను రోజు తిరుగువేయినట్లు డాక్టర్ ఏం చేస్తూ ఉంటాడు, ప్రతిరోజు తను రోగస్తులను చూస్తూ ఉంటాడు. కాబట్టి ఏ రోగానికి ఏ మందు అనేది తను కూడా తన మెటీరియో మెడికాని ప్రతిరోజు తిరగేస్తూ ఉంటాడు. ఆ విధంగా భవరోగ బాధితుడు జీవుడు భగవద్గీతను ప్రతిదినము చూడక తప్పదు. ఏలైనా నిత్య జీవితమునకు ఆవశ్యకమైన సామగ్రి దేనియందు భగవద్గీత యందు వసగబడినది. దైనందిన ప్రజా జీవితమునందు ఉపయోగపడని మత గ్రంథములకు లోకములో ఎక్కువ విలువ ఉండదు. కానీ భగవద్గీత అట్టిది కాదు. మానవుడు తన నిత్య జీవితమున అడుగడుగునకు ఎదుర్కొనుచుండు భౌతిక, నైతిక, ఆధ్యాత్మిక సమస్యలన్నిటికీ తగు పరిష్కార మార్గమును భగవద్గీత చూపిస్తుంది. కాబట్టి ఆ భగవద్గీత మనుషునకు జీవిత యాత్రయందు అతి ప్రయోజనకరముగు గ్రంథమనుటలో ఏమాత్రము సంశయం లేదు. ఏ రూపముగా భగవద్గీత జనులకు సహాయపడగలదో మనము ఈ క్రింద తెలుసుకుందాము. ఒకటి ఏ రకంగా ఉపయోగపడుతుందంటే, కోపం వచ్చినప్పుడు భగవద్గీత మనకు ఏ విధంగా ఉపయోగిస్తుంది అనే దాని గురించి చెప్పుకుందాము. ఇప్పుడు కోపము ఒక మానసిక తరంగము. కోపం అనేది ఒక మానసిక తరంగము లాంటిది. అది మొదట ఒక చిన్న గాలి వలె ఆవిర్భవించి సుడిగాలిగా మారి పెనుగాలిగా రూపొంది క్రమముగా తుఫాను గాలిగా పరిణమించి జీవుని అధోగతికి త్రోస్తూ ఉంటుంది. క్రోధాచవతి సమోహ త్రుధి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని భగవద్గీత 2వ అధ్యాయములో 63వ శ్లోకములో చెప్పబడింది కోపం గురించి. అంటే
క్రోధముచే మనుష్యుడు వడలు మర్చిపోవును, అంటే సమ్మోహము జనించును. దానిచే జ్ఞాపక శక్తి నశిస్తుంది. తత్ఫలితముగా అతడు బుద్ధిని కోల్పోతాడు, తుదకు అధోగతికి చేరుకుంటాడు అనేది భగవద్గీతలో 2వ అధ్యాయం 63వ శ్లోకములో చెప్పబడింది. అని భగవద్గీత యందు భగవంతుడు తొలుతొలతనే కోపము యొక్క దుష్ఫలితములను సర్వజనులకు తెలియజేసిరి. ఈ ప్రకారముగా మానవునకు దానవ స్వభావమును కలుగుచేయుటలో కోపము ప్రముఖ పాత్ర వహించుడిచే దాని విషయమై మిక్కిలి జాగరూకతగా ఉండవలనని భగవద్గీత యందు హెచ్చరించబడింది. కోపము కళ్ళు వంటిది. కోపము వచ్చినవాడు, కళ్ళు త్రాగినవాడు ఇరువురును శరీరమును మైమరిచి ప్రవర్తిస్తూ ఉంటారు. వారికి యుక్తాయుక్త జ్ఞానము ఉండదు. కనుకనే గొప్ప అపకారములు వారి వలన లోకమునకు కలుగుచుండును. క్రోధము రజోగుణజన్యము. క్రోధం అనేది రజోగుణజన్యము, అంటే త్రిగుణాలైనటువంటి సత్వగుణము, రజోగుణము, తమోగుణము అనేటువంటి వాటిలో రజోగుణమునకు సంబంధించినది క్రోధము. రజోగుణము గలవానికి ఏ కోశమందును శాంతి సుఖములు లభించవు. రజసస్తు ఫలం దుఃఖం అని భగవంతుడు చెప్పగానే చెప్పాడు. మరియు క్రోధ పౌరుష్యమేవచ సంపద మాసురీం అని 16వ అధ్యాయము 4వ శ్లోకములో చెప్పారు అని క్రోధమును అసురు గుణముగాను పోల్చి చెప్పిరి. ఇది ఎంతయో బాగుగా ఆలోచించుకొని కోపం వచ్చిన వెనువెంటనే పైన తెలిపిన గీతా శ్లోకములను జ్ఞాపకమునకు తెచ్చుకొని భగవంతుని హెచ్చరికను మననము చేసి ఆ దుష్ట అతిథిని వచ్చి రాకమునిపే హృదయ గేహము నుండి తరుము కొట్టవలను అని భగవంతుని యొక్క ఉపదేశము. అంటే ఏ విధంగా మనకి మన నిత్య దైనందిన జీవితంలో భగవద్గీత కోపము గురించి ఉపయోగపడుతుంది. తరువాత 2 భోగ సముదాయముపై ఆసక్తి జనించినప్పుడు మనకి భగవద్గీత ఏ విధంగా ఉపయోగిస్తుంది అనే దాని గురించి తెలుసుకుందాము. భోగ భవ మహోరోగాః అని వశిష్ఠ మహర్షి పలికారు. అనగా భోగములు సంసార మహారోగములని అర్థము. ఈ వాక్యము త్రేతాయుగములో యోగ వాసిష్ఠ కర్తచే చెప్పబడినది. యోగ వాసిష్ఠ కర్త ఎవరు? వశిష్ఠ మహర్షి చేత చెప్పబడినది. ద్వాపర యుగమున గీతాచార్యులైన శ్రీకృష్ణ పరమాత్మను దానిని ఆమోదించి భోగ దుఃఖయోనయ ఏవతే అని 5వ అధ్యాయము 22వ శ్లోకము ద్వారా చెప్పారు. భోగములు దుఃఖహేతువులు సుమా అని వాక్రుచిరి అర్జునుల వారితో చెప్పారు. అనుభవజ్ఞులైన పెద్దలందరూ ఇట్లే వచించుతున్నారు. శాస్త్రములు ఉపనిషత్తులు ఇదే విధముగా ఉద్ఘోషించినాయి. కానీ ఎవరిని చెప్పినను అనేక జన్మార్జిత సంస్కార ప్రాబల్యముచే జనులలో అధిక సంఖ్యాకులు ఎండమావుల వంటి ఆ విషయభోగముల పైకియే ఉరుకుతున్నారు. విచారించిన కారణము చేతనే భోగములట్లు రుచికరములుగా తోచుతున్నవి అని మనం గ్రహించాలి. వాటి గురించి మనం విచారించి వీటి వలన మనకి అప్రయోజనం ఏమిటి అనేది మనం విచారించకపోవడం వల్లనే అవి రుచికరములుగా మనకి తోస్తూ ఉన్నాయి. వాని యందు ఆపాత రమణీయత్వము కలదే గాని యథార్థ రమణీయత్వము లేదు అని గ్రహించాలి. ఉండినచో వాని వలన జనులకు పరిపూర్ణ శాంతి, తృప్తి, ఆనందము కలుగవలసి ఉంటుంది కదా, అలా కలగదు. అట్లు కలుగుటలేదు. సౌఖ్యం బిందు మాత్రేణ దుఃఖం పర్వతమేవచ అనునట్లు లవలేశమగు సుఖము వాని వలన కలిగినను, అంటే ఈ భోగముల వలన కొంత సుఖము కొంచెం సుఖము కలిగినను వెనువెంటనే హిమాలయ సదృశ దుఃఖము కాచుకుని ఉంటుంది అని మనము గ్రహించాలి. కావున పరమశాంతి రూప మోక్షమును
కాంక్షించు వారందరూ అంటే కోరేటువంటి వారందరూ అట్టి ప్రాపంచిక భోగ జాలమును త్యజించవలనని భగవద్గీత అనేక పర్యాయములు నొక్కి చెప్పుతున్నది. ఎట్లైనా ఏ విధంగా అంటే భోగైశ్వర్యములందు ఆసక్తి గలవారు వానిచే అపహరించబడిన చిత్తము గలవారుగా ధ్యానము మొదలైనటువంటి యోగాభ్యాసముల యందు వారికి ఏకాగ్రత ఏమియో కలుగదు. మరియు ఏహి సంస్పర్శజ భోగ దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంతః కౌంతేయ నా తేషు రమతే బుధః అని 5వ అధ్యాయము 22వ శ్లోకంలో భగవంతుడు చెప్పారు. శబ్దాది విషయభోగములు దుఃఖమే బీజముగా గలవయ్యి ఉన్నవి. పైగా అవి క్షణికములు. అందువలన విజ్ఞులు వాని యందు ఎన్నటికని రమింపరు అని భగవంతుడు చెప్పారు. అంటే విషయాదుల తుచ్చత్వమును స్పష్టముగా ప్రకటించిరి భగవంతుడు భగవద్గీతలో. ఇంతేకాదు వాస్తవ సుఖము లోననే కలదు కానీ బయట కాదనియు. అంటే మన లోపలే వాస్తవ సుఖం అనేది ఉన్నది. భగవంతుడు పరమాత్మగా మనలో ఉన్నాడు. ఆయన యందు మనము దృష్టి పెడితే మనలోనే వాస్తవ సుఖం అనేది ఉంటుంది అని అర్థము. ఆ అంతః సుఖము అక్షయమైనదై ఉండును. బహుభంగుల వెల్లడి అని బహు విధములుగా వెల్లడి చేశారు. భోగ విగ్రహణమును గూర్చి భగవద్గీత యందు భగవంతుడు తెలిపిన 1-2 పరిమాణములను ఇంకను ఇచ్చట తెలియజేయుట సముచితము గనుక తెలియజేయటం జరుగుతున్నది. 1 ఇంద్రియార్థేషు వైరాగ్యం అంటే 13వ అధ్యాయము 9వ శ్లోకములో శబ్ద స్పర్శ మొదలైనటువంటి విషయభోగములందు వైరాగ్యము కలిగి ఉండవలను అని. తరువాత 2 శబ్దాదిన్ విషయాం స్త్వక్త్వా అని 18వ అధ్యాయము 51వ శ్లోకములో శబ్దము మొదలైనటువంటి విషయభోగములను త్యజించవలను అని. తరువాత 3 కామోపభోగ పరమా ఏతావదితి నిశ్చితాః అని 16వ అధ్యాయము 11వ శ్లోకంలో శబ్దాది విషయ భోగానుభవమే పరమ పురుషార్థమని అసురీ ప్రకృతి గలవారు తలుస్తూ ఉంటారు. అది చాలా పొరపాటు. అట్టి వారిని హీనములకు నరకములందు నేను విసిరివేయుదును అని భగవంతుడు 16వ అధ్యాయము 11వ శ్లోకములో తెలిపారు. తరువాత 4 నిఃస్పృహ సర్వకామేభ్యో అంటే 6వ అధ్యాయము 18వ శ్లోకంలో సమస్త విషయాశల నుండి విడివడినప్పుడు సాధకుడు ముక్తుడు అగును అని భగవంతుడు తెలియజేశారు. ఈ ప్రకారముగా భగవద్గీత యందు ఎన్నో ప్రమాణములు భోగ త్యాగమును బోధించేవి కలవు. అవన్నీ కూడా మనము భగవద్గీత చదివి ఒక డిక్షనరీ లాగా భగవద్గీతను మనం ఉపయోగించుకుంటూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎవడెప్పుడు సాధకునకు దృశ్య విషయములపై ఆశ జనించునో అప్పుడప్పుడు భగవద్గీత యందలి పై భగవద్వాక్యములను మరలా జ్ఞాపకమునకు తెచ్చుకొనుచు ధైర్యము అవలంబించి వాని నుండి చిత్తమును మరల్స్తే మనము సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ ఎదురుగా వచ్చి పై వాక్యములను చెప్పినట్లుగా మనము భావన చేస్తే మనము ధన్యులమవుతాము. మన మానవ జన్మ ధన్యమవుతుంది అని మనము గ్రహించాలి. ఇంతటితోటి విరమించుకుందాము. రేపు 3వ ఉపయోగము భగవద్గీత వలన మనకు 3వ ఉపయోగం ఏంటి అనేది మనము తెలుసుకుందాము. ఇంతటితోటి స్వస్తి. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీకృష్ణ జయ కృష్ణ జయ జయ కృష్ణ. భగవద్గీత శరణం శరణం.
రామపాదం శరణం శరణం, కృష్ణపాదం శరణం శరణం, భగవద్గీత అభయం అభయం, భారతదేశం శుభం శుభం, భగవద్గీత హిందూ జయం జయం. ఇట్లు భగవద్గీత హిందూ మిషన్, వెంకటరామ సేవక్. భారత మాతా కీ జై. జై హింద్.